అప్పుడల్లా ఒకట్లా బాధపడతాను. ఏ రంది వాడికి చెల్లె నేను అన్ని దగ్గర ఉండి చూసుకుంటా కదా, నీ కాలికి మట్ట అంటకుండా చూసుకుంటా. శివ? అగో అన్న దా ఇప్పుడు వస్తాను. ఆయన మంచోడు కాదంటే ఆయన గురించి బాధపడకుండా రంది పడుతుంది. అసలే అట్టి మనిషి కాదు ఇది. బాధపడకంటే ఊక బాధపడుతుంది. ఫోన్ చేస్తాను ఎప్పుడన్నా బుజ్జి? నువ్వు ఇక్కడ కూర్చొని ఆయన గురించి గంతగానం బాధపడుతున్నావు కానీ ఆయన అక్కడ ఏం చేస్తాడో తెలుసా నీకు? అగో ఏందన్న ఏం చెప్తాండే? మంచిగా ఉన్నాడా లేదా? మంచిగానే ఉండు. ఆయనకేమైంది? నువ్వు అన్నిటికి టెన్షన్ పడకు. అరే శివ, అన్న ఆయన బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి ఉన్న పైసలన్నీ ఓడగొట్టినట్రా. ఊళ్ళో మస్తు అప్పులు చేసినట. అసలు ఆయన నౌకరి ఓడడానికి కారణం కూడా అదే కావచ్చు. ఇవరదాకా బాచిగాడు కలిసింది నాకు. వాడిని 20,000 అడిగితే వాళ్ళు ఇవ్వనట. అంతకుముందు ఆనుకోనుకో ఇయ్యన్నట. గట్ల అలవాటు పడితే ఇంట్లోకి ఇల్లు అమ్ముకుంటారు. బెట్టింగ్ యాప్ అంటే చిన్నదేనా? ఉన్న పైసలు మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. పానం మీది కూడా వస్తుంది. మొన్న బాచిగాడు చెప్తాడు వాళ్ళ దోస్తుగాడు ఉన్నాయి గాజులు మన బోళ్ళు బోకలు అన్ని అమ్ముకొని ఇల్లు సంవత్సరం